కోల్కతా జూనియర్ ట్రైనీ డాక్టర్స్ సంబంధించి షాకింగ్ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ అమ్మాయిని సెమినార్ హాల్లో చాలా ఘోరానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అయితే అది ఒకళ్ళ, ఇద్దర, నలుగురా, ఏడుగురా అనే విషయం పైన ఇంకా సిబిఐ విచారణ జరిపిస్తోంది. కానీ కొన్ని సాక్ష్యాధారాలేమో అది ఒక్కడే చేశారు అంటే, మరికొన్ని సాక్ష్యాధారాలేమో వాళ్ళు ఒకళ్ళు కాదు, ఏడుగురు ఉన్నారు అన్న విషయం బయటపడుతుంది. అయితే వాళ్ళు ప్రత్యక్షంగా సెమినార్ హాల్‌లో ఉన్నారా? లేకపోతే వెనక నుండి చేయిస్తున్నారా అన్న విషయం మీద క్లారిటీ లేదు. కానీ ఈరోజు మరొక దారుణమైన విషయం ఒకటి బయటపడింది. ఈ ఈ దుర్మార్గుడు సంజయ్ రాయ్ అనే వ్యక్తి సెమినార్ హాల్‌లో కాదు, సెమినార్ హాల్‌కి కొద్దిగా దూరంలో ఉన్న టాయిలెట్ ఏరియా అంటే బాత్రూంలోకి తీసుకువెళ్ళి అక్కడ అంత పెద్ద ఘాతుకం చేశాడు. అయితే సిబిఐ వాళ్ళకి రెస్ట్ రూమ్‌లో అంటే టాయిలెట్‌లో కొన్ని ఆధారాలు, సాక్ష్యాధారాలు దొరికాయన్నమాట. అయితే ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తించారంటే, ఆ అమ్మాయి మెడలో ఐడీ కార్డ్‌తో పాటుగా కళ్ళద్దాలు పెట్టుకుంది. అయితే ఆ అమ్మాయి కళ్ళద్దాలను సవరించుకుంటుంటే, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఆ అమ్మాయి కళ్ళద్దాలలో కొన్ని అద్దాలు అలా పగిలిపోయి, అంటే ఫ్రేమ్ అలా పగిలిపోయి ఆమె కళ్ళల్లో గుచ్చుకుందనమాట. అయితే దాన్ని తీసేసి మరి వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారు. అయితే కొన్ని సమాచారం అంటే జాతీయ కథనాల సమాచారం ప్రకారం ఆమె కొన ఊపిరిలో ఉన్నప్పుడే ఆమె పైన ఆ రకంగా ఘాతుకం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ సెమినార్ హాల్‌లో ఉన్న బాత్రూమ్‌లో అస్సలంటే అసలు మరమ్మతు పనులు ఏమీ లేవు. మహా అయితే 2, 300 రూపాయల పనులు మాత్రమే. అంటే పంపు పాడయింది, లేకపోతే ఇంకోటేదో నీళ్ళు రావట్లేదు. ఇట్లాంటి చిన్న చిన్న పనులు తప్ప పెద్ద పనులేం లేవు. కానీ ఈ సందీప్ ఘోష్ అనే దుర్మార్గుడు కరెక్ట్‌గా ఆగస్టు 10వ తారీఖున ఈ పనివాళ్ళు వచ్చి సెమినార్ హాల్‌లో మొత్తం రెనోవేషన్ పనులు అర్జెంట్‌గా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా అనుమానాలు రెట్టింపయ్యాయి. ఎందుకనంటే సెమినార్ హాల్ అంతా బాగానే ఉంది. ఏ రెస్ట్ రూమ్‌లో అయితే ఘటన జరిగిందో అదే రెస్ట్ రూమ్‌ని ఇప్పుడు రెనోవేషన్ చేయించాలని వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. మొత్తానికైతే మనం గనక చూసుకున్నట్టయితే సందీప్ ఘోష్, సంజయ్ రాయ్‌తో పాటుగా మరొక ఐదుగురు దీనిలో కీలకంగా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇంకా సంజయ్ రాయ్‌ని ఉరి తీయాలని అందరూ అంటున్నారు. ఖచ్చితంగా తీయాలి. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు బతికి బట్ట కట్టకూడదు.